ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారా? ఈ ఇండిపెండెన్స్ దినమందు దేవుడు మిమ్మల్ని అందరినీ మీ ప్రయాణాలలో, మీ రాకపోకలలో, మీ గ్రామాలలో, మీరున్న స్థలాలలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ఇండిపెండెన్స్ ఈ యొక్క దిన సందర్భంగా మీరందరూ ఎంతో సంతోషంగా ఉంటారని భావిస్తూ, మన దేవుని చిత్తమైనది గనక స్వతంత్రం వచ్చి నేటికి 79 సంవత్సరాలు కావస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి, బ్రిటిష్ పరిపాలన నుంచి మనల్ని విడుదల చేసి బానిసలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని అనేక మంది మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతో మనకు స్వతంత్రం లభించింది. ఇందులో గొప్ప గొప్ప వారంతా సహకరించి ఈ రోజున భారతదేశంలో పుట్టినటువంటి మనకు, భారత పౌరత్వంతో పెరిగినటువంటి మనకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్న సంగతి మనం ఎన్నటికీ మరవకూడదు. రానటువంటి దినాలలో కూడా మనము బానిసలుగా బ్రతకకూడదని దేవుడు మనకు ఈ స్వతంత్రాన్ని 47వ సంవత్సరమందు మనకు అనుగ్రహించాడు. ఆ దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. అలాగే మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితమే మనము పాపానికి బానిసలమైనటువంటి మనలను తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను పాపపు బానిసత్వము నుండి విడుదల చేసి పరిశుద్ధమైనటువంటి పరిపాలనకు మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడని గుర్తించి యుగాంతమందు మనందరము ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితానికి అలవర్చుకొని రాబోయేటువంటి దినాలలో దేవుని రాకకు సిద్ధమవుదుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ బిడ్డలందరినీ, మీ వ్యాపారాలను, మీ పనిపాట్లను దీవించునుగాక. మీ ఆరోగ్యాలన్నిటినీ మెరుగుపరిచి రానటువంటి దినాలలో మీరు ఏ కంటతడితో ఉన్నారో, ఏ యొక్క రోదనతో ఉన్నారో, ఎలాంటి అంధకార శక్తుల మధ్య బంధించబడినారో యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తూ నేను దేవునికి ప్రార్థన చేయబోతున్నా. కొద్ది క్షణాలు మీరంతా ఈ దినము ఇండిపెండెన్స్ డే కనుక మీరంతా సవ్యనంగా పాటించి మన దేశ ప్రభుత్వ అధికారులందరికీ, దేశ ప్రజలందరికీ ఎంతో విధేయతగా రానటువంటి దినాలలో దేశము భద్రముగా కాపాడుకునేదానికి మనందరము సహకరించుదుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. ఈ దినము మా ప్రభువా స్వతంత్రులుగా చేసి, ఈ దినము బానిసత్వ పనుల నుంచి విడుదల చేసి స్వతంత్రులుగా బ్రతకటానికి మా దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న తండ్రి, నీకు వందనాలయ్యా. రానటువంటి దినాలలో కూడా నీ ప్రియ కుమారుని యొక్క మా స్వామి నాయన పుణ్య రక్తము ద్వారా మమ్మల్ని పాపపు బానిసలుగా బ్రతికినటువంటి మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతకటానికి నీవు అవకాశం ఇచ్చి ఈ ముందు కాలంలో మాకు తోడుగా ఉంటున్న తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ధైర్యంగా, నిబ్బరంగా జీవించాలని మన దేవుని ఆశ. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి, మీరందరూ లైక్ చేసి ఈ వాక్యాన్ని షేర్ చేయాలని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామం పేట మీకు తెలియచేస్తున్నాను. ఆమేన్.